This content had some disturbing visuals. Viewer discretion is advised. సో ఈ కంటెంట్లో కొంత మిమ్మల్ని కలవరపాటు గురి చేసేటువంటి సన్నివేశాలు కొన్ని విజువల్స్ ఉన్నాయి. వ్యూవర్స్ అందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని యాక్టివేట్ చేస్తోంది. అయితే యూపీలో దారుణం జరిగింది. ఒక ముస్లిం మైనర్ అమ్మాయిని ప్రేమించాడని చెప్పి హిందూ దళిత అబ్బాయి పైన చాలా దారుణంగా ఆ కుటుంబం కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని స్వయంగా తమ కుటుంబమే హతమార్చుకొని పాతి పెట్టేసింది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. సో బాగపత్ జిల్లాలోని పాల్డా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలో కనిపించేటువంటి అబ్బాయి పేరు సాగర్. అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు బ్లర్లో కనిపిస్తున్నటువంటి అమ్మాయి పేరు సోనియా. సో ఆ సానియా అండ్ సాగర్ ఇద్దరు కూడా మైనర్లే. ఇద్దరు సేమ్ దాదాపుగా ఇద్దరు ఒకే వయసు కలవారు. సో 17 ఏళ్ల వయసు ఇద్దరికి కూడా. అయితే సాగర్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఇటుక బట్టిలో పనిచేస్తున్నాడు. సో ఇక్కడ గ్రామంలో ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య కొంత స్నేహం, ఆ తర్వాత ప్రేమ ఇద్దరి మధ్య కొనసాగింది. ఆ తర్వాత సాగర్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడం కానివ్వండి, వచ్చిపోయినప్పుడల్లా అమ్మాయిని కలవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే జూలై 12న హిమాచల్ పారిపోయింది ఈ జంట. 22న ఇద్దరు కలిసి 10 రోజుల తర్వాత, వాళ్ళు పారిపోయిన 10 రోజుల తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. సో ఇద్దరు కూడా ఒక రకంగా వాళ్ళు దాదాపుగా పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయినట్టుగానే తెలుస్తోంది. అయితే 22వ తేదీన ఎగ్జాక్ట్గా 10 రోజుల తర్వాత ఇటు సానియా కుటుంబీకులు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి అక్కడ ఇద్దరు జంటని పట్టుకొని సాగర్ని చితకబాది ఒక రకంగా చచ్చిపోయేలా ఆయన్ని కొట్టి ఆ తర్వాత తన కుమార్తె సానియాని తీసుకొచ్చారు సానియా బంధువులు. జూలై 22న రాత్రి సానియాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గొంతు కోసి హతమార్చి అతన్ని పూర్తిగా చంపేశారు. ఆ తర్వాత ఏం జరిగిందని చుట్టూ స్థానికులంతా కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా క్షయవ్యాధి, తనకు వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి కారణంగానే ఆమె చనిపోయింది అని చెప్పి తనని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టేశారు. అయితే సాగర్ కుటుంబం ఫిర్యాదు అందించింది. సాగర్ని కొట్టడం, సానియాని తీసుకురావడం ఇవన్నీ గమనించి అక్కడ సానియా చనిపోయింది కేవలం ఒక సాధారణమైన మరణం కాదు, ఇది పక్కగా హత్యగా భావించిన సాగర్ కుటుంబం అటు సానియా కుటుంబీకుల పైన ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు విషయాన్ని బట్టబయలు చేశారు. మృతదేహాన్ని వెలికి తీసి తిరిగి పోస్ట్ మార్టం నిర్వహిస్తే తను చనిపోయింది సామాన్యమైనటువంటి వ్యాధితో కాదు, పక్కా హతమార్చారని చెప్పి నిర్ధారించుకున్న పోలీసులు సానియాను చంపినటువంటి 6 పైన కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. సో ఏదేమైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగపత్ జిల్లాలో పల్డా గ్రామంలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మైనర్లే, వాళ్ళు ప్రేమించుకోవడం చేసిన తప్పైతే తప్పుని గుర్తించి వారిని మందలించి వదిలేయాల్సినటువంటి ఆ తల్లిదండ్రులు ఏకంగా ఆ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టి హతమార్చి పూడ్చిపెట్టేశారు. సో సాగర్ని కూడా చచ్చిపోయేంతలా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ సాగర్ ఆ దెబ్బలు తాళలేక పడిపోయి అపస్మారక స్థితిలో ఉండగా చనిపోయాడని భావించి ఆ కుటుంబీకులు అక్కడి నుంచి సానియాని మాత్రం తీసుకెళ్లారు. సానియాని హతమార్చి పూడ్చిపెట్టేశారు. కానీ సాగర్ కుటుంబీకులకు అనుమానం వచ్చింది, ఆ సానియా సాధారణంగా వ్యాధితో చనిపోలేదు, పక్కగా తనని హతమార్చారు అని చెప్పి సాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా ప్రస్తుతానికి ఆ సానియా కుటుంబీకులను అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో సాగర్ సానియా ఇద్దరు కూడా మైనర్లే, ప్రేమించుకున్నారు, ఇద్దరు పారిపోయారు. సో సాగర్ని సానియా కుటుంబీకులు వచ్చి దాడి చేసి ఆఖరిన సాగర్ని చనిపోయాడని భావించి సానియాని తీసుకెళ్లి సానియాని హతమార్చి పూడ్చిపెట్టేశారు. అప్డేట్స్ ఏంటి? యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. పరువు హత్య అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. యువతిని అతి దారుణంగా, సొంత బిడ్డని అతి దారుణంగా తండ్రి మరియు వాళ్ళ మామయ్య కలిసి హతమార్చారని తెలుస్తుంది. ఈ ఘటన అంతా కూడా హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద కూడా ట్రెండింగ్ గా మారుతుంది. ఒక దళిత వ్యక్తిని ప్రేమించింది మా కూతురు అంటూ కూడా హత్యకు పాల్పడ్డారు. సానియా వచ్చేసి 17 ఏళ్ల మైనర్ అమ్మాయి, సాగర్ వచ్చేసి 19 ఏళ్ళని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా గత 18 నెలల నుంచి కూడా లవ్ స్టోరీ రిలేషన్షిప్ అనేది నడిచింది. ఆ తర్వాత కూడా బ్రిక్ క్లినిక్ లో హిమాచల్ ప్రదేశ్ లో కూడా సాగర్ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందామని జూలై 12th రోజు కూడా వీళ్ళిద్దరు ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక దగ్గర తలదాచుకున్నారు. కుటుంబ సభ్యులకి, సానియా కుటుంబ సభ్యులకి 22వ తారీఖుకి సమాచారం రావడం, ఆ తర్వాత సాగర్ని చావుబాధలు చిక్కబాదిన తర్వాత ఇద్దరిని కూడా విడగొట్టి సానియాని ఇంటికి తీసుకురావడం, దాని తర్వాత సాగర్ వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా దళితుడు కాబట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వదిలేస్తున్నామంటూ చెప్పడము,
చితకబాదడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడము, దుర్భాషలాడడం ఇవంతా జరిగిన తర్వాత 22 తారీఖు కూడా ఎప్పుడైతే తనని ఇంటికి తీసుకెళ్లారో తెల్లారుజామున, ఆ తర్వాత 22 తారీఖు అర్ధరాత్రి వేళ కూడా ఆ మహిళని అతి దారుణంగా ఆ అమ్మాయిని చంపడం జరిగింది. సొంత నాన్నతో పాటు అంకుల్ ఎవరైతే మామయ్య ఉంటాడో అతనితో పాటు 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకి రిలేటెడ్ అయిన 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదే కాకుండా ఈ పరువు హత్య కేసు అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా సంచలనంగా మారింది. మొత్తం మీద కూడా ట్యూబర్కులోసిస్ వచ్చి మా కూతురు చనిపోయినట్టు కూడా గ్రామ ప్రజలందరినీ కూడా నమ్మిపించడము, ఎవరైతే విలేజర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అనుమానం వ్యక్తమైంది. ఎక్కడైతే అమ్మాయి ఒంటిపైన కూడా గాయాలు జరగడం, మొత్తం మీద కూడా మెడ మీద చేతి మీద ఎవరో కొట్టినట్టు బలంగా వేధించినట్టు కూడా చుట్టుపక్కల ఉన్న స్థానికులందరికీ కూడా అర్థం అవ్వడం, వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. అదే కాకుండా సాగర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మాకు ఇలా జరిగింది, ఇంత గొడవ జరిగింది, మమ్మల్ని విడగొట్టారంటూ కూడా ఆ అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడము, విలేజెస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పూర్తిగా పోస్ట్ మార్టం కి వెళ్లే టైంలో కూడా వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేసుకొని మొత్తం మీద కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. థ్యాంక్ యూ పెట్రిషియా. సో ఉత్తరప్రదేశ్లోని బగ్పత్ జిల్లాకు సంబంధించిన పల్డా గ్రామంలో ఇద్దరు మైనర్ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా 17 ఏళ్ల వయసున్న వారే. సో సాగర్ ఏమో అక్కడి నుంచి వలస కూలీగా వెళ్ళిపోయి హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఇటుక బట్టీలో పనిచేస్తూ ఉన్నాడు. సానియా ఆ ప్రాంతంలో ఆ విలేజ్లో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ముస్లిం కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. సో సాగర్ తరచుగా ఇక్కడికి వస్తున్న సమయంలో సాగర్ హిందూ అట్ ది సేమ్ టైం దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడికి అప్పుడప్పుడు తరచుగా వస్తున్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పరిచయం, ఒకరంటే ఒకరికి స్నేహం కూడా ఉంది. సో వస్తూ వెళ్తున్నప్పుడు ఉత్తరప్రదేశ్ తమ స్వగ్రామానికి వస్తూ వెళ్తున్నప్పుడు సిగరెట్ కలుసుకునేవారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచుగా అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉండేవారంటగా తెలుస్తోంది. అయితే జూలై 12వ తేదీన సానియా అనేటువంటి ఆ అమ్మాయి సాగర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక తన జీవితం మొత్తం కూడా సాగర్కి అంకితం, సాగర్ దగ్గరే ఉండిపోతా, సాగర్తోనే లైఫ్ లీడ్ చేస్తా, సాగర్ని పెళ్లి చేసుకుంటా, సాగర్తోనే నా జీవితాంతం అని చెప్పి నిర్ణయించుకొని తనంతట తానే సాగర్ని కలవడానికి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని గమనించినటువంటి సానియా కుటుంబీకులు మరుసటి రోజున ఈ జంటను పట్టుకున్నారు. అంటే కేవలం 1-2 రోజులని జంటను పట్టేసుకున్నారు. జూలై 13వ తేదీన జంటను పట్టుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు, వాళ్ళు నిర్బంధించారు. ఇద్దరు కూడా ఇద్దరు ఎక్కడ బయటికి గ్రామస్తులకు కలవకుండా కొన్ని రోజుల పాటుగా వేరే ప్రాంతాన్ని ఉంచేశారు. ఆ తర్వాత ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఇద్దరిని కూడా సైకిల్ ట్యూబ్తో చెట్లకు కట్టేసి కొట్టారట. సుమారుగా 2 రోజుల పాటుగా ఆ రకంగా చెట్లకు కట్టేశారు. ఆ తర్వాత సాగర్ని వదిలేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు చెప్తున్న మాటలు వారు వదిలేశామని చెప్తున్నారు. కానీ సాగర్ ఇప్పటివరకు ఇంకా మిస్సింగే. ఆ 17 ఏళ్ల దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఇంకా మిస్సింగ్, ఆయన ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే సాగర్ లభించకపోవడంతో కుటుంబీకులు వెళ్ళి ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. ఆ గ్యాప్లో ఏం జరిగింది? సానియా మరణించడం, సానియాని పూర్తి చేయడం, సానియా అంత్యక్రియలు పూర్తి చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ క్రమంలోనే సాగర్ కుటుంబీకులు మా అబ్బాయి కనిపించడం లేదు, సానియాకి సాగర్కి మధ్య ఈ రకమైన వ్యవహారం కొనసాగింది, సానియా కూడా కొన్ని రోజులు కనిపించలేదని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా